ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్న ఈటీవీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 2026లో వైజాగ్లో, అది కూడా గాజువాక సరౌండింగ్స్ ఏరియాలో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అనేది మా లేడీస్ అందరి తరపున నేనైతే థ్యాంక్ యూ చెప్తున్నాను మీ అందరికీ. అండ్ ఈ ప్రోగ్రాము గాజువాక సరౌండింగ్స్ ఏరియాలో అంటే యాదవ్ జాగరాజ్పేట గ్రీన్ సిటీ పార్క్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఆ ప్రోగ్రామ్కి నేనైతే వెళ్ళడం జరిగింది. అండ్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలు కూడా నా ఛానల్లో నేనైతే పోస్ట్ చేస్తాను. అండ్ రవి గారు క్రేజ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా. సో ప్రోగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది, చూసేయండి. అంతమందిలో అసలు నన్ను సెలెక్ట్ చేస్తారా లేదా ర్యాండమ్గా పిలుస్తారా లేదా అనేది మైండ్లో అలా రన్ అవుతూనే ఉంది. ఎందుకంటే నేను ఆ ఎపిసోడ్లో ఎక్కడో దగ్గర ఏదో ఒక పార్ట్లో ఉంటేనే కదా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను వెళ్ళినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ రవి గారు వెళ్ళగానే ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడిగారనమాట. అండ్ నాకు ఎలానో యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నేను యూట్యూబర్ అని చెప్పగానే అండ్ చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ ఇన్ని ప్రొఫెషన్స్ ఉండగా నువ్వు అదే ఎందుకు చూస్ చేసుకున్నావు అని చెప్పాను అన్నారు. అండ్ నా ఛానల్ నేమ్ అడిగి అందరికీ చెప్పి ఒక్క రకంగా చెప్పాలి అంటే ఇది ఒక తొలిమెట్టు అని చెప్పుకోవచ్చు ఈ బుల్లితెరకి. అండ్ అలాగే చాలామందికి నా ఛానల్ అక్కడ తెలిసింది ఆ రోజు. సో ఆ గేమ్ ఆడుతున్నంతసేపు కూడా ఆ ఎపిసోడ్ అయిపోయే వరకు అందరూ అక్కడ కెమెరామెన్ దగ్గర నుంచి యాంకర్ రవి గారి వరకు అందరూ తెలుగు యూట్యూబర్ అని చెప్పి మోగించేశారు సెట్లో. ఆ పేరైతే మాత్రం మాటకు ముందు యూట్యూబర్, మాటకి తర్వాత యూట్యూబర్ అని చెప్పి రవి గారు అయితే నాలుక కింద నరంలాగా అలా అంటూనే ఉన్నారనమాట. అండ్ ఒక రకంగా రవి గారితో మాట్లాడడం చాలా హ్యాపీ అనిపించింది. రవి గారికి ఒక మాట చెప్పానమాట. దానికి సెట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రవి గారు కూడా ఫిదా అయిపోయారు అనుకోండి ఒక రకంగా. ఎందుకంటే ఆ మాట ఏంటి అంటే బృందావనంలో కృష్ణుడు ఎలా అయితే గోపికలని అందరినీ ఆట పట్టిస్తూ అలరిస్తూ ఉంటారో, ఇంకా రవి గారు కూడా సెట్లో ఉన్న ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్కి వచ్చిన లేడీస్ అందరినీ కూడా అంతే ఎంటర్టైన్ చేస్తారు అండ్ అంతే బాగా ట్రీట్ చేస్తారు. సో నాతో పాటు వచ్చిన రిమైనింగ్ 2 మెంబర్స్కి వాళ్ళకి తెలుగు రాదనమాట. రవి గారు వాళ్ళతో ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ వారాల పేర్లు చెప్పగానే వాళ్ళు కొంచెం పలకడం రాదు కాబట్టి డిఫరెంట్గా పలికేసరికి అదొక కొంచెం ఫన్ టైం అయిపోయిందనమాట. అది చిన్నగా చూసేయండి.
రవి గారు చేసే కామెడీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ కొంచెం గ్యాప్ దొరికినా చాలు అల్లుకుపోతారు అంతే. ప్రతి చిన్నదాన్ని కూడా అంటే ఏదోలా క్రియేట్ చేసి నవ్వించేస్తారు. అక్కడ ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది. రవి గారు ఎక్కడ ఉంటే సెట్లో అక్కడ నవ్వులు పువ్వులై కురుస్తాయి అన్నమాట. అంటే రవి గారిని పొగుడుతున్నానని కాదు, ఉన్న మాట చెప్పానంతే. అండ్ మీరు కనుక ఆ ప్రోగ్రామ్ చూస్తే అర్థమవుతుంది, లేదా ఎప్పుడైనా షూటింగ్లో రవి గారితో ఉంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అందుకే నేను ఇలా రవి గారిని అప్రిషియేట్ చేస్తూ వీడియోలో చెప్పాను. చాలా గ్రేట్ కదా, అలా స్పాంటేనియస్గా మాట్లాడే టాలెంట్ ఉండడం అంటే అంత ఆషామాషి విషయం అయితే కాదు. అండ్ రవి గారు నా ఛానల్ గురించి చెప్పడం కానీ, అండ్ నా గురించి తెలుసుకొని అక్కడ వాళ్ళందరికీ చాలా ఇన్స్పిరేషన్గా చెప్పడం కానీ, ఇవన్నీ నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేయగలరు, అందరిలో ఆ టాలెంట్ ఉంటుంది. బట్ దాన్ని మనమే బయటికి వెతికి తీసుకోవాలి. Wow! Let's start a second round. సెకండ్ రౌండ్కి కావాల్సినవన్నీ కూడా టీం వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఆ గేమ్ ఆడాలన్నమాట. గేమ్ అయితే చాలా బాగుంటుంది చూసి. రవి గారు ఆ గేమ్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా అక్కడున్న మా 6 మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ గేమ్లో కొంచెం పరిగెడుతూ ఆడాలన్నమాట. అలాంటప్పుడు మన సారీస్ కానీ లేకపోతే అక్కడ కింద ఉన్న మ్యాట్ కానీ తగిలి కింద పడిపోతుంది కాబట్టి, సో కొంచెం పడిపోతే దెబ్బలు అయితే తగులుతాయి కదా, అదే చూసుకుని జాగ్రత్తగా ఆడండి అని చెప్పారనమాట. ఎందుకంటే ఇది గేమ్ అంతే. అండ్ దాన్ని కొంచెం ఏదో పెద్ద నేషనల్ గేమ్స్లా తీసుకోకూడదు చెప్పారు. అలాగే ½ అన్ అవర్ ఎపిసోడ్ కోసం ఆల్మోస్ట్ 2 hours కష్టపడ్డారు. అంతమంది అంతసేపు కష్టపడితే కానీ ½ అన్ అవర్ మనం హ్యాపీగా ఇంట్లో టీవీ ముందు కూర్చుని నవ్వుకోము. అక్కడున్న గేమ్ మీకు అర్థమైంది కదా, 3 కోన్స్ ఉంటాయి, 3 కలర్స్. ఎవరైతే ఏ టీం వాళ్ళు అయితే ముందు పెడతారో వాళ్ళు ఆ రౌండ్ విన్ అయినాను అనమాట. ఫస్ట్ రౌండ్ విన్ అయ్యాం మేము. కష్టం షోలో ఏమేసుకోను అయితే అది వచ్చేసి వేరే వాళ్ళని రీప్లేస్ చేస్తావా? ఇదిగో వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం భయపడకుండా చూడండి. ఇక్కడ మోకాలతో ముందుకు వెళ్ళాలి. పాపం రవి గారు చాలా కష్టపడ్డారు నాకు డాన్స్ నేర్పించడానికి. కానీ నాకు ఎందుకు డాన్స్ రాదనమాట. ఆ విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అవుతాను ప్రతిసారి కూడా. ఇప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాను. చాలా నేర్పించారు ట్రై చేయడానికి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటే మాట అన్నారనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయ్యి ఉంటుంది, అందుకే మీకు రావట్లేదని అన్నారు.
ఈటీవీలో వచ్చే ఆడవాళ్ళు మీకు జోహార్లు ఈ ప్రోగ్రామ్ హాఫ్ అన్ అవరే కావచ్చు, బట్ షూటింగ్లో ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది చూస్తే మీకు నా ఛానల్లో అర్థమైపోతుంది. వీడియోస్ అన్నీ క్లియర్గా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. అండ్ ఫైనల్గా నాకు ఆపోజిట్లో ఉన్న టీం వాళ్ళు అయితే విన్ అయిపోయారు. వాళ్ళు 2 టైమ్స్ ఆ కోన్స్ ఒకే కలర్స్ పెట్టారు ఒకే లైన్లో, బట్ మా వాళ్ళు మేము అంతగా ఆడలేకపోయాం అనమాట. ఎనీవే దేన్ని కూడా ఏమంటారు స్పోర్టివ్గా తీసుకోవాలి అంతే. ఒకరు ఓడిపోతేనే ఇంకొకరు విన్ అవుతారు. డాన్స్ వేస్తారు కాబట్టి డాన్స్ వచ్చిన నాట్య మయూరులు అందరూ డాన్స్ వేస్తున్నారు. నేను మాత్రం అలా చూస్తానబ్బా. ఆ డాన్స్ సెగ్మెంట్ వచ్చేసరికి చాలా వెనక్కి ఉండిపోతాను నేను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. నాతో పాటు ఆడిన టీం మెంబర్స్ అందరూ అండ్ పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సెకండ్ రౌండ్లో విన్ అయిన వాళ్ళకి మనీ అయితే ఇచ్చారు అండ్ ఓడిపోయిన వాళ్ళకి కప్స్ అయితే ఇచ్చారు. అండ్ ఆ కప్స్ నేను తర్వాత వీడియోస్ తీసి పెడతాను. అండ్ ఇప్పుడు ఆ వీడియో నేను తీయలేదు. మా ఫ్రెండ్ చాలామంది పార్ట్ 1, పార్ట్ 2 వీడియో చూసిన తర్వాత కంగ్రాచులేషన్స్ చెప్పారు, చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ ఇంక నేను ఆ రోజు ఫుడ్ కూడా తినలేదు అనుకోండి, అంత హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఆ ప్రౌడ్ మూమెంట్కి. అండ్ పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి. మీకు నా వీడియోస్ నచ్చితే కనుక వెళ్ళి చూసేయండి హ్యాపీగా. లాస్ట్లో అయితే రవి గారు కూడా సాంగ్లో యాడ్ అయిపోయారు. ఇంకా కుర్చీకి మడత పెట్టి అనే స్టెప్ వేయగానే అక్కడ మేమందరం అరుపులు గోలలతో సెట్ని ఒకసారి షేక్ చేసామనుకోండి. సెకండ్ రౌండ్ అవ్వగానే మాకు ఆపోజిట్లో ఉన్న ఒక అమ్మాయి సాంగ్ పాడిందనమాట. ఇంకా రవి గారు ఫుల్ కామెడీ చేశారు. సాంగ్ పాడితే చాలా బాగా పాడింది ఆ అమ్మాయి సాంగ్. ఇప్పుడు థర్డ్ రౌండ్ స్టార్ట్ అయిపోద్ది, అది కూడా చాలా బాగుంటుంది, చూసేయండి. చూసారు కదా, థర్డ్ రౌండ్లో కూడా వేరే టీం వాళ్ళు విన్ అయ్యారు, వేరే టీం వాళ్ళు ఓడిపోయారు. సో ఇంకా ఈ వీడియో ఎలా ఉందో ఏంటో నాకైతే తెలీదు, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో మీ అండ్ మోర్ వీడియోస్ అండ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.